అందరికీ ఈ రోజైతే వీకెండ్ ఎపిసోడ్. సో పెద్దగా అయితే ఏం లేదు, బట్ ఇట్ వెంట్ ఫన్ వేలో బాగా అయిపోయింది. నాగార్జున గారు వచ్చి ఫస్టే వచ్చి సీక్రెట్స్ అయితే అడిగారు అందరినీ. అండ్ ఎవరైతే సీక్రెట్స్ చెప్తారో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ ఉంటుందని చెప్పారు. సో అందరూ వాళ్ళ యొక్క సీక్రెట్స్ చెప్పడానికి చెప్పారు. ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు చెప్పారు, లైక్ ఆయన అప్పుడప్పుడు నైట్ షూటింగ్ అని చెప్పేసి బయటకు వెళ్తా అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి. సో ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో తెలియదంట, బట్ అది చెప్పారు. సో వెంటనే మా పిల్లలు వచ్చారు, వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ అబ్బాయి అలాంగ్ విత్ సెలబ్రిటీ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు వచ్చి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ అందరితో జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి. అండ్ వాళ్ళు వచ్చేసి శ్రీనివాస్ గారు వచ్చి బర్నీ గారిని కొంచెం రోస్ట్ చేశారు, లైక్ చెరుకు రసం పిండినట్టు వీళ్ళిద్దరూ మధ్యలో మీరు చెరుకు రసం అయిపోతున్నారు, మీ దగ్గర నుంచి అయితే ఏం రావట్లేదు కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం చాలా రసాలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ఫన్నీగా చెప్పారు. అండ్ వాళ్ళు వచ్చేసి టాప్ 5గా ఎవరిని పెట్టారంటే సుమన్ శెట్టి గారిని ఫస్ట్, సెకండ్ వచ్చేసి తనుజ గారిని, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ భరణి అండ్ ఫిఫ్త్ వచ్చి కళ్యాణ్ని పెట్టారు. సో వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ సంజన గారినేమో వాళ్ళ మదర్ వచ్చి స్లిమ్ అయిపోయా అన్నారు. అఫ్కోర్స్ ఎవ్రీ మామ్కి అలానే అనిపిస్తుంది. సో స్లిమ్ అయిపోయా అని అన్నారు. సో తనేమో వెంటనే మటన్ బిర్యానీ లేదు అందుకే స్లిమ్ అయిపోయినా అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అదేంటి గుడ్లు తింటున్నావు కదా, 7 గుడ్లు తిన్నావు కదా అని చెప్పేసి యాక్చువల్లీ తెలుగులో క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు, బట్ ఇట్ డిడ్ గుడ్ జాబ్ సో అని అన్నారు. అనగానే ఇంకా దే ఆల్ లాఫ్డ్. అండ్ దెన్ ఆయన అయితే చెప్పారు, లైక్ రియాలిటీ చెప్పారు, లైక్ యూ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 76 days. సో అది అంత ఈజీ కాదు, బట్ యూఆర్ డూయింగ్ రియల్లీ వెల్ అని చెప్పేసి. కొన్ని అయితే మార్చుకోవాల్సినవి ఉన్నాయి, డెఫినెట్గా మార్చుకోమని కూడా చెప్పారు. అండ్ ఆయన వచ్చేసి ఫస్ట్ వచ్చి సంజన గారిని, సెకండ్ ఇమాన్యుయల్ని, థర్డ్ కళ్యాణ్ గారిని, ఫోర్త్ తనూజ అండ్ ఫిఫ్త్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని పెట్టారు. నెక్స్ట్ రీతు సీక్రెట్స్ షేర్ చేసుకోమన్నారు. అండ్ రీతు వచ్చేసి తను గోవా ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తెలియదని ఒక 2 days ఉన్నామని చెప్పేసి గోవాలో అది చెప్పారు, షేర్ చేసుకున్నారు. సో దాని తర్వాత వాళ్ళ బ్రదర్ అండ్ తన సెలబ్రిటీ ఫ్రెండ్ అఖిల్ గారు వచ్చారు. సో ఇద్దరు కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ ఇద్దరు కూడా బాగా మాట్లాడారు. అండ్ ఇందులో నాగార్జున గారు ఫన్నీగా డెమోన్ అని చెప్పేసి పరిచయం చేస్తారు డెమోన్ని వాళ్ళ బ్రదర్కి. అండ్ వాళ్ళ బ్రదర్ ఏమో యా నాకు తెలుసు అని చెప్పి అన్నారు. వెంటనే అఖిల్ వచ్చేసి చూసుకో మరి జాగ్రత్త బయటకు వచ్చినప్పుడు అని చెప్తే ఇంకా డెమోన్ కూడా నవ్వేసి ఊరుకున్నారు. సో ఇట్స్ ఫన్నీ. బట్ వాళ్ళు వచ్చేసి టాప్ 5గా రీతు ఫస్ట్, సెకండ్ వచ్చేసి తనుజ, థర్డ్ ఏమో కళ్యాణ్, ఫోర్త్ ఇమాన్యుయల్ అండ్ ఫిఫ్త్ డెమాన్ని పెట్టారు. అండ్ అఖిల్ కొంచెం నాకు డెమాన్తో కొంచెం సాగదీసినట్టు అనిపించింది ఫర్ నామినేషన్స్ అండ్ ఆల్, బట్ అదైతే అవసరం లేదు. బట్ ఆయన సో నాగార్జున గారు వెంటనే టాపిక్ని డివియేట్ చేసి ఇంకా అక్కడితో అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తనూజ సీక్రెట్స్ షేర్ చేసుకుంది. తనూజ వచ్చేసి అదే వాళ్ళ మదర్ తెలియకుండా కమ్యూనిటీలోకి లైక్ ప్రీ అప్రూవల్తో వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుస్తా అని చెప్పేసి చెప్పారు. సో వెంటనే తనూజకి సంబంధించిన వాళ్ళ సీరియల్ మదర్ హరిత గారు అండ్ ఆ సీరియల్లో ఉన్న ముద్దు మందారం సీరియల్లో హీరో పవన్ గారు వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. రాగానే ఇక తనుజ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. అఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు బికాస్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వల్ల అంతా. సో ఇంకా తనైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఇంకా ఏడుస్తుంటే వాళ్ళు ఆట పట్టించడానికి ఇంకా సరే అయితే అని చెప్పేసి నాగార్జున గారితో మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నామని అని తనుజని ఏడిపించడానికి అయితే చేశారు. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి చెప్పారు, లైక్ తనుజ అయితే చాలా బాగా ఆడుతుందని చెప్పేసి, అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తనుజ అని చెప్పేసి, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో, లైక్ లేడీస్ సింహంలాగా ఆడుతున్నావు అని చెప్పేసి. సో తన గేమ్ అయితే బాగుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ తనుజాని, సెకండ్ రీతుని, థర్డ్ భరణి గారిని, ఫోర్త్ కళ్యాణ్ని అండ్ ఫిఫ్త్ ఇమాన్యుయల్ని పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి
ఈజ్ క్యూట్ అని చెప్పి వాళ్ళ బాండింగ్ లైక్ నాన్న నాన్న అని చెప్పేసి భరణి గారితో వాళ్ళ బాండింగ్ ఉంది కదా, ఆ బాండింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది, ఏం మార్చుకోవసరం లేదు, మీ బాండింగ్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పగానే వెంటనే బిగ్ బాస్ వచ్చి కెమెరానేమో దివ్య దగ్గర పెట్టారు, దివ్యకి పెట్టారు. దివ్య ఏమొచ్చి చూస్తూ యూనో షీ వాజ్ అంటే ఒక బిగ్ బాస్ కూడా లైక్ ట్రయింగ్ టు క్యాప్చర్ లైక్ దివ్య ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏంటి అని. ఐ థింక్ దివ్యకి అయితే చాలా బాగా అర్థమైనట్టుంది. లైక్ వీళ్ళది బాగానే వెళ్ళింది, బట్ వాళ్ళ బౌండింగే మధ్యలో ఎక్కడో మిస్ఫైర్ అయింది అని చెప్పేసి. సో అలా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి డిమాన్ కూడా తన సీక్రెట్ని షేర్ చేసుకున్నాడు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు డ్రింక్ బాటిల్స్ పంపిస్తే తను టేస్ట్ చేస్తా అని చెప్పేసి. సో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ అండ్ తన ఫ్రెండ్ వచ్చారు. ఇంకా వాళ్ళ ఫాదర్కి ఏదో సర్జరీ అయిందంట రీసెంట్గా. సో ఆయన అయితే వెల్ రికవర్ అయ్యారు. సో నాగార్జున గారి దగ్గర అడిగి మరీ హగ్ తీసుకున్నారు. అండ్ ఆయన కూడా మాట్లాడారు. లైక్ తినతో మాట్లాడడం కోసం పాపం మాట్లాడడం నేర్చుకున్నారంట ఆఫ్టర్ ద సర్జరీ. అండ్ ఆఫ్టర్ ద సర్జరీకి ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాగ మాట్లాడడానికి నేర్చుకున్నారంట. సో మాట్లాడారు తనతోని, లైక్ బాగా ఆడుతున్నావు అది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ డిమాన్ ఇన్నోసెన్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే వాళ్ళ ఫాదర్తో చెప్తున్నాడు లైక్ జాగ్రత్త, ట్యాబ్లెట్స్ వేసుకో అది ఇది అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. అంత ఇన్నోసెంట్గా ఎంత బాగా చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు హీస్ వెరీ జెన్యూన్ అని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ కూడా అంటున్నాడు అది ఇది అని చెప్పి. ఐ ఫీల్ లైక్ డిమాన్ అండ్ కళ్యాణ్, they are very very innocent people. I think బిగ్ బాస్ did a good job by bringing కామనర్స్ని తీసుకొచ్చి చాలా అయితే మంచి పని చేశాడు. సో ఐ ఫీల్ లైక్ ద వెరీ వెరీ ఇన్నోసెంట్. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది, ఆ ఫ్రెండ్షిప్ని చూడాలనిపిస్తుంది. సో దే ఆర్ వెరీ వెరీ ఇన్నోసెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతవరకు అయిపోయింది ఎపిసోడ్ అయితే. ఇంకా రేలంగి మావయ్య ఎవరు అంటే డిమాన్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. సో అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ నైస్ ఎపిసోడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీక్లోనే ఎలిమినేట్ అవ్వాలి లైక్ దివ్య అండ్ సంజన గారు. బట్ ఎలిమినేషన్ రౌండ్ అనేది జరగలేదు బికాస్ నో ఎలిమినేషన్ని ప్రకటించారు. అండ్ సో ఈ వీక్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. యాక్చువల్లీ అయితే దివ్య ఎలిమినేట్ అవ్వాలి, అది అందరికీ తెలిసిన విషయమే. సో దివ్యని సేవ్ చేశారు. ఒక రైవలరీ కోసం, ఒక టీఆర్పీ కోసం వాళ్ళైతే సేవ్ చేశారు. సో ఇద్దరు ఇంకా అందరూ సేవ్ అయిపోయారు ఈ వీక్ అయితే. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ టుమారో యాజ్ యూజువల్ నామినేషన్స్ డే. సో మోర్ మనకి స్టఫ్ ఉంటుంది. సో లెట్స్ సీ టుమారో. బాయ్.